SSCL కి సంబంధించి మనకు రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో జాబ్స్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో అందులో చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. సో ఎలాంటి మిస్టేక్స్ చేసుకుంటూ ఆన్లైన్ ప్రాసెస్ ఎలా చేయాలనే విషయం గురించి ఈరోజు అయితే మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్లో అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మనం ట్యాప్ చేయడంతోనే ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ అని చెప్పేసి కనబడుతుంది. ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అంటే మనకు 10 కేటగిరీస్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి అందులో ఏది మీరు సూటబుల్ ఉంది దీనికి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాజ్ యూజువల్గా సర్ నేమ్, ఫాదర్ నేమ్ మీరు ఇచ్చేసేయాలి. అలాగే ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి మనకి కనబడడం జరుగుతుంది. సో అందులో ఐడెంటిటీ కార్డుకు సంబంధించి కొన్ని మనకు ఇచ్చారు. ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఏది ఉందో అది అక్కడ ఇచ్చేసి దాని నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అక్కడ కేటగిరీ పైన సెలెక్ట్ చేయడంలో ఫీమేల్ అప్లికేబులా కాదా అని చెప్పేసి మనకు ఉంటుంది. సో అన్ని పోస్టులో కూడా ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఈక్వలెంట్ స్టడీస్ దగ్గర రెగ్యులరా ప్రైవేట్ అని ఉంటుంది. సో చాలా మంది రెగ్యులర్ అని ఉంటుంది, రెగ్యులర్ పెట్టేసేసి తర్వాత నెక్స్ట్ కాలంలో 1 to 7 క్లాస్ స్టడీ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మనకు లోకల్ని అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు చదివినటువంటి స్కూల్ను ప్రాపర్గా ఇవ్వండి. డిస్టిక్ ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ డిస్టిక్ మాత్రం ఇవ్వండి. డిస్టిక్ యాజ్ వెల్ as మండల్. సో ఫస్ట్ టు 7th క్లాస్ మీరు చాలా క్లియర్గా అయితే మీరు అవి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే అదే లోకల్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ బేసిక్ డేటా లోకల్ నాన్ లోకల్ అంటే ఆల్రెడీ చెప్పాను. సింగరేణి విస్తరించిన 16 డిస్టిక్స్ న్యూ డిస్టిక్స్ పెడతారు. అందులో మీరు దేనికి రిలేటెడ్గా ఉన్నారు, లోకలా నాన్ లోకలా అని చూసుకొని లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ ఇవ్వండి. తర్వాత నేటివ్ స్టేట్, నేటివ్ డిస్టిక్, క్యాస్ట్, నెక్స్ట్ పర్సన్ విత్ డిసబిలిటీ. పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఉంటే మాత్రం మీరు దానికి సంబంధించినటువంటి రిలేటివ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత యువర్ ఫాదర్ ఈస్ SSCL ఎంప్లాయీ అని చెప్పేసి కనబడుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి చేయండి. అదే ఇంకెవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా SSCL ఎంప్లాయీగా ఉన్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. క్యాప్చర్ ఇచ్చేసి ప్రొసీడ్ నెక్స్ట్ అని చెప్పేసి అనాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి నెక్స్ట్ మీకు గో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ ఇంటి అడ్రస్, ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి స్ట్రీట్, విలేజ్ అండ్ డిస్టిక్ నేమ్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. పిన్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి, రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఫర్దర్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా SSCL దానివల్ల చేస్తుంది. అలాగే మీకు సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్ 2. సో ఇలా ఏముంటే అవి మీకు ఇచ్చేసాను. తర్వాత అప్లోడింగ్ ఆఫ్ ఫోటో విత్ సిగ్నేచర్ అని ఉంటుంది. ఇక్కడ మనకు 3 ఫైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి అప్లోడ్ విత్ ఫోటో సిగ్నేచర్ కలిపి ఉన్న ఇమేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్లో Qual 1 అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ 1, క్వాలిఫికేషన్ 2 అంటే క్వాలిఫికేషన్ 1 సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా డిగ్రీ బేస్డ్ పోస్ట్ కాబట్టి అంటే డిగ్రీ లెవెల్లో ఉన్నాయి కాబట్టి అటు ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు, దానికి ఈక్వలెంట్ కావచ్చు. మీరు మెమోని, ప్రొవిజనల్ మెమోని మీరు అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి స్కాన్ చేసేసి. అలాగే ఇంకో క్వాలిఫికేషన్ 2 అంటే ఏంటంటే ఇంకేమైనా హయ్యర్గా ఉన్నాయా, ఎంటెక్ లెవెల్లో కానీ, MBA, MCA లెవెల్లో కానీ ఇంకేమైనా హయ్యర్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. దానికి కావాలంటే రీప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే నేను thumbnail చూపించినట్టు ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చూసినట్లయితే ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఇక్కడ వీలు లేదు. మనకి ఇక్కడ చాలా క్లియర్గా
బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇదైతే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.